నామినేషన్ తర్వాత మన గౌరవ్ అనేది ఊకే ఉండకుండా, నోరు ఊకే ఉండకుండా, నేను ఇమాన్యుయల్ డీల్ చేసుకున్నాము, నాకు 7 మెంబర్స్ ఉన్నారు కదా ఇమాన్యుయల్కి, అతను ఏం చెప్పాడంటే నన్ను అయితే ఎవరిని నామినేట్ చేయకుండా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం నన్ను నామినేట్ చేస్తే, ఒకవేళ ఐషాని నామినేట్ చేస్తే మా ఇద్దరిని సేవ్ చేయడానికి నువ్వు ట్రై చేయాలి, నిన్ను నామినేట్ చేసుకోకుండా నేను చూసుకుంటామని చెప్తే మేము ఇలా డీల్ చేసుకున్నామని పోయి మన తనుజ మాధురి గారి ముందర పోయి చెప్తాడు. వాళ్ళకు తనూజకు మస్తు మండుతుంది, కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఐషాని కాపాడిండు, ఇమాన్యుయల్ ఎందుకు అలా చేసిండు అంటే మీ మమ్మీని కాపాడకుండా మీ ఈమెను కాపాడుకుంటావా అని చాలా కోపం వస్తుంది. అలాగే ఇమాన్యుయల్ ఎందుకు నన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాడు, అక్కడ కళ్యాణ్ ఆపేసి మరి కళ్యాణ్తో గొడవ పడిండు నన్ను నామినేట్ చేయలేరని. అలాగే 2 టికెట్స్ అనేది మన రమ్య గారికి ఇచ్చాడు, కళ్యాణ్ గారికి ఇచ్చాడు. అంటే నేను ఒక్కసారి నామినేట్ అవ్వానని ఇద్దరికి ఇచ్చి 2 సార్లు నామినేట్ చేయాలని ఇట్లా చేసిందా అని చాలా కోపంగా ఉంటుంది తను, చాలా కోపంగా. ఆ కోపంతో అతని మీద ఫుల్ అరిచేస్తుంది కదా. ఎందుకు తనుజని నామినేట్ చేయాలనుకుంటున్నాడు, ఎందుకు చేయాలనుకుంటున్నాడని ఆ పాయింట్స్ అనేది విందామని ఇమాన్యుయల్ గారు అనుకుంటారు. కానీ మన కళ్యాణ్ గారు ఏం చేస్తాడు, వెళ్ళి మన సంజన గారిని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను అనుకున్న పాయింట్స్ వేరే వాళ్ళు చెప్పేశారు, అందుకోసమని నేను మళ్ళీ చేస్తే మంచిగా ఉండదని నేను సంజన గారిని చేస్తున్నా అని మన కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పేస్తాడు. తర్వాత మన ఇమాన్యుయల్ గారు లేచి ఎందుకు చేసినావు, నువ్వు నాకు ఒక పేరు చెప్తాను మీరు ఇంకో పేరు ఎందుకు చెప్తున్నావు అని అనేసరికి అక్కడ చాలా కోపం వస్తుంది మన తనుజ గారికి. ఏమని ఉంటే నువ్వు నాకు వచ్చి చెప్పాలి అని అంటారు. తర్వాత ఇద్దరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడతారనమాట. ఏమైనా పాయింట్స్ ఉంటే రూమ్లో కూర్చొని మాట్లాడుకోవాలి, నువ్వు నామినేషన్ చేసి నన్ను బయటికి పంపించేటంత పాయింట్స్ ఉంటే నాలా ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, నీకేమన్నా నా నుంచి నచ్చకపోతే డైరెక్ట్ కూర్చొని నాతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలని అంటే లేదు నేను నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఆమె ఎవరో నీకు టార్గెట్ చేశానని చెప్పినాక నువ్వు వెళ్ళి హగ్ చేసుకొని మంచిగా ఉంటావంటే అలా అయితే నేను ఉండలేను, నేనైతే ఎవరైనా నాకు టార్గెట్ చేస్తున్నా అంటే వాళ్ళని ఒక శత్రువులాగానే చూస్తాను తప్ప నేనేం హగ్ చేసుకొని అట్లా ఉండను అని అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, ఆమెతోటి నువ్వు ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు అంతే తప్ప రియల్గా లేవు నువ్వు అని మన ఇమాన్యుయల్ అంటారు. అవును నువ్వు గిట సేఫ్ గేమే ఆడుతున్నావు అని తన గిట అంటారు. ఏమన్నా ఉంటే నువ్వు డైరెక్ట్గా నువ్వు తీసుకొని నామినేట్ చేయాలి, కానీ కళ్యాణ్కి చెప్పి కళ్యాణ్ తోటి నాకు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని మన ఇమాన్యుయల్ అంటది. అంటే నేను సేఫ్ గేమ్ ఆడలేను, నీ వల్ల నేను సేఫ్ గేమ్ ఆడుతున్నానని బయట పోట్రే అవుతుంది, కానీ నేను ఆ రోజు నేను ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. బెడ్ టాస్క్లో నీకు హెల్ప్ చేశాను, ఆ రింగ్ టాస్క్లో నేను హెల్ప్ చేశాను, వాటర్ గిట్ట బర్నీ గారు మమ్మీ దాంట్లో పోసాడనే నేను నీ దాంట్లో పోసాను అంటే లేదు ఫస్ట్ నువ్వు పోసినాకనే అతన్ని పోసాడంటే చెప్పు దివ్య నువ్వు పోసాడా లేదా అని అంటే అవును తనే బర్నీ గారు పోసిన తర్వాత ఇతను పోసాడు అనేసరికి నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోయి ఏడుచుకుంటూ కూర్చుంటుంది పాపం.